కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మొరకొండం. నేను మీ ప్రసాద్. వంశీకి ఇంటర్వెల్ మాత్రమేనా, ఇక సెకండ్ హాఫ్ మొదలవుతుందా? విషయం ఏంటి అంటే, వల్లభనేని వంశీ గన్నవరం మాజీ ఎమ్మెల్యే మొన్నటిదాకా కూడా సుమారుగా 5 నెలల పాటు జైలు జీవితం అనుభవించాడు. అయితే ఒక హఠాత్ పరిణామం, ఊహించని విధంగా అన్నట్టుగా ఆయనకు బెయిల్ అయితే మంజూరైంది. సో రాష్ట్ర ప్రభుత్వమే షాక్ అయింది, ఇదేంటి వంశీకి బెయిల్ ఎలా వచ్చేసింది అని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ కొన్ని కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. అవేంటో కూడా తెలియజేస్తాను. అదేవిధంగా సుప్రీంకోర్టులో ఈరోజు ఏం జరిగింది అనేది కూడా తెలియజేస్తాను. దానికంటే ముందుగా వల్లభనేని వంశీకి బెయిల్ వస్తుందా, ఇది ఇంటర్వ్యూలేనా, లేకపోతే ఆ బెయిల్ రద్దు అవుతుందా, ఏం జరగబోతుంది అనే మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, వల్లభనేని వంశీ ఆయన పైన 1 కాదు 2 కాదు అనేక రకాలైన కేసులు, ఎస్సీ ఎస్టీ కేసు కింద ఆయన్ని ఫస్ట్ రిమాండ్ ఖైదీగా పంపించారు కదా. ఇక ఆ తర్వాత అనేక రకాలైన పీటీ వారెంట్లు, ఏదైతే సత్యవర్ధన్ అనే దళిత యువకుడిని కిడ్నాప్ చేశాడు అని చెప్పేసి ఆ కేసులో ఆయన అరెస్ట్ చేయడం కావచ్చు. ఇక దాని తర్వాత జరిగిన పరిణామాలు, అఫ్కోర్స్ ఈ కేసులన్నీ పేరుకే కానీ అసలు ఎందుకు అరెస్ట్ చేశారు ఏంటి అంటే అది తెలియదు కదా, అది ఓపెన్ సీక్రెట్. ఎందుకంటే అనుచితమైన వ్యాఖ్యలు. ఈ నేపథ్యంలోనే ఆయన కావచ్చు, పోసాని కృష్ణమురళి కావచ్చు, వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం మాత్రం వీళ్ళు అమాయకులు, అనవసరంగా కక్షపూరితంగా అరెస్ట్ చేశారంటారు. ఆ మాట అనుభవించిన వాడికి తెలుస్తుంది ఆ బాధ. ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని అనకపోయినా, జగన్మోహన్ రెడ్డి గారినే అన్నాడు అని చెప్పేసి పట్టాభి గారి ఇంటిపైన దాడి కావచ్చు, ఆయన పైన భౌతికంగా చేసిన విధ్వంసాలు ఇవన్నీ చూసాం కదా. సో అదే తరహాలో ఇక్కడ వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలు కూడా పెను దుమారాన్ని లేపాయి. చాలామంది ఆగ్రహంతో రగిలిపోయారు. సరే, చివరికి ఈయన ఎట్లాగైతే రిమాండ్ ఖైదీగా జైలు జీవితం అనుభవిస్తూ ఉన్నారు. రూపురేఖలు కూడా మొత్తం కంప్లీట్గా మారిపోయినాయి. ఎవరు కూడా గుర్తుపట్టలేరు ఈయన వల్లభనేని వంశీయ అనే తరహాలో తయారైపోయారు. సరే, ఎనీహౌ ఆ తర్వాత బెయిల్ కోసం అనేక రకాలైన ప్రయత్నాలు, అనారోగ్య కారణాలు అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తాం. చివరి హాస్పిటల్లో చెక్ చేసిన తర్వాత ఆ రిపోర్ట్లు వచ్చిన తర్వాత అన్నీ నార్మల్గా ఉన్నాం అంటాం. ఆ తర్వాత శ్వాసకోశ వ్యాధి అంటాం. ఇవన్నీ మనం చూసాం. అయితే ఈయనకి బెయిల్ ఎలా వచ్చింది, హైకోర్టు బెయిల్ ఎలా ఇచ్చింది అని అంటే, ఏదైతే ఈ అక్రమ తవ్వకాలు, అక్రమ మైనింగ్ తవ్వకాలు, వీటికి సంబంధించి సుమారుగా 200 కోట్ల రూపాయల వరకు తవ్వేసుకున్నారు అక్రమంగా అని చెప్పేసి ఒక కేసు ఉంది. ఈ కేసుకు సంబంధించి ఒక నివేదిక, 4000 పేజీల నివేదిక. సో ఇదంతా కూడా మేము వాళ్ళు హైకోర్టుకు వెళ్ళి తెలియజేసి దానికి సంబంధించిన వాదనలు వినిపించే లోపే ఆయనకి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సో ఇక రాష్ట్ర ప్రభుత్వం అయోమయంలో పడిపోయింది. ఇదేంటి అలా సడన్గా హైకోర్టు కనీసం మా వాదనలు కూడా పరిగణలోకి తీసుకోవాలి, అసలు వాదన వినిపించకుండానే వినిపించిన తర్వాత పరిగణలోకి తీసుకుంటారా లేదా అనేది వేరే అంశం. అసలు వాదనలు వినిపించకుండానే ఆయనకి బెయిల్ ఎలా మంజూరు చేస్తారని చెప్పి షాక్ అయ్యి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఇక అసలు ముందు కోర్టు ఆ కేసును అడ్మిట్ చేసుకుంటుందా లేదా అనేది పెద్ద డౌటు. సో ఎట్టకేలకు ఆ కేసును అడ్మిట్ చేసుకున్నారు. అడ్మిట్ చేసుకోవడంతో ఇంకా రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదించే న్యాయవాదులు ఊపిరి పీల్చుకున్నారు. సో చివరికి దీనికి సంబంధించిన వాదనలు ఏమిటి, అసలు ఏం జరిగింది అంటే, 4000 పేజీల నివేదిక అండి ఈ అక్రమ తవ్వకాల పైన. సో ఈ తవ్వకాలపైన నివేదిక ఇవన్నీ కూడా ఇప్పుడు సుప్రీంకోర్టుకి సమర్పించారు. వాళ్ళు మొత్తం కూడా పరిశీలిస్తూ ఉన్నారు. సో అయితే ఇక్కడ ఈ కేసుకు సంబంధించి కావచ్చు, లేదా ఇతరత్ర కేసులు వేరే విషయాలు, కానీ ఆయనకి బెయిల్ అనేది మరలా క్యాన్సిల్ అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయని కొంతమంది న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతూ ఉన్నారు. సరే, అయితే ఇక్కడ ఈ కేసుకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలి అని చెప్పేసి 1 వారం రోజుల సమయాన్ని అయితే ఈ న్యాయవాదులకు ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఆ కౌంటర్ దాఖలైన తర్వాత దీనిపైన విచారణ జరుగుతుంది. సుమారుగా 4 వారాల పాటు. 4 వారాల్లో ఖచ్చితంగా దీనిపైన ఫైనల్ జడ్జిమెంట్ అయితే ఇవ్వబోతున్నారట. సో అంటే ఇక్కడ వీళ్ళు ఇచ్చిన 4000 పేజీల నివేదిక అనేది ఆషామాషిగా ఉంటుందా? ఖచ్చితంగా విజిలెన్స్ అధికారులు ఏదైతే మొత్తం చెక్ చేసుకున్నారో 1కి 4 సార్లు సాక్ష్యాధారాలు సేకరించి అక్రమంగా తవ్వకాలు జరిగినాయా లేదా? సరే, అది 200 కోట్ల రూపాయల, 2 కోట్ల రూపాయల, ఎంత జరిగినా క్రైమేగా. ఒక వ్యక్తిని చంపినా అదే శిక్ష ఉంటుంది, 100 మందిని చంపినా అదే శిక్ష ఉంటుంది. అదే తరహాలో ఇక్కడ అక్రమంగా తవ్వారా లేదా అనేది మాత్రమే చూసుకోవాలి. సరే, అది 200 కోట్ల రూపాయల, ఇంకెంత వాల్యూ చేసేది అనేది సెకండరీ. సో అది జరిగిందా లేదా? ఒకవేళ ఇప్పుడు 4000 పేజీల నివేదిక ఏ విధంగా ఇస్తారు? పోనీ జగన్మోహన్ రెడ్డి గారి వర్షంలోకే వద్దాం, కక్షపూరిత ధోరణి అనుకుందాం. కక్షపూరిత ధోరణితో కేసు ఫైల్ చేస్తే
ఈ రకంగా 4000 పేజీల నివేదిక ఎలా ఉంటుంది? ఒక 100 పేజీల నివేదిక అంటే ఏదో అనుకోవచ్చు. 4000 పేజీల నివేదిక అంటే ఏంటండి? ఇదంతా కూడా ఏదో మ్యానిపులేట్ చేసి పెట్టేసేదంటారా? ఒకవేళ అదే జరిగింది అనుకుందాం పోనీ, అప్పుడు కోర్టులో వాదనలు ఏమి వినిపిస్తారు? కేసు నిలబడుతుందా? ఒకవేళ ఇది కనుక పెట్టింది తప్పుడు సాక్ష్యాధారాలు అని రుజువైతే మరి ఆ తప్పుడు సాక్ష్యాధారాలు సృష్టించిన వాళ్ళు ఇరుక్కుపోరా? మరి ఆ మాత్రం సెన్స్ లేకుండా ఈ రకంగా చేశారని అనుకుంటారా? లేదు, ఒకవేళ ఇదంతా కూడా నిజమే అని ప్రూవ్ అయింది అనుకోండి, అప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను ఎలా పరిగణించాలి? సో మా పార్టీ వాడు కాబట్టి, మావాడు కాబట్టి మేము ఇలా సపోర్ట్ చేసుకుంటా, సరే అక్కడ ఏం జరగకపోయినా కక్షపూర్వక ధోరణితో చేశారు, అలా చేశారు, ఇలా చేశారని చెప్పేసి అనుకుంటారా? లేకపోతే నిజంగా చేశారని భావిస్తూ ఉంటారా? సరే, వీళ్ళ రాజకీయ నేపథ్యం ఎవరు తీసుకున్నా కేసులు లేకుండా ఉన్నవాళ్ళు ఎవరు? సాక్షాత్తు పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఇంకా సాదాసీదా సర్పంచ్ వరకు కూడా దాదాపుగా అందరి మీద కేసులు ఉన్నాయి. సో అట్లాంటి వాళ్ళు మీరు కనుక గమనించినట్లయితే వీళ్ళ అఫిడవిట్లు తీసుకోండి, ఎమ్మెల్యేలుగా నిలబడిన వాళ్ళ అఫిడవిట్లు తీసుకోండి, అలాగే మిగతా పార్టీల వాళ్ళ అఫిడవిట్లు తీసుకోండి. సో ఏ విధంగా ఎంతమంది పైన ఎన్ని కేసులు ఉన్నాయో పరిగణించండి. అవన్నీ చూస్తే తెలిసిపోద్ది అక్కడ ఎవరి పరిస్థితి ఏంటి అనేది. సరే, నిజంగా అవినీతి అక్రమాలు ఏమీ పాల్పడకుండా ఉంటే ఆ రకంగా ఒక్కొక్కరిపైన ఎన్ని కేసులు ఉంటాయి? పైగా జగన్మోహన్ రెడ్డి గారి పైన క్విడ్ ప్రోకో కేసు ఏ రకంగా ఉంది? సో దానిపైన ఏమంటారు? ఇది కూడా కావాలని కుట్రపూరితంగా చేశారు, టీడీపీ కాంగ్రెస్ కలిసి ఆ రకంగా చేశారు అని చెప్పి చెప్తారు. సరే, చెప్పడానికి ఏముంది, నేనే చెప్పచ్చు, అది వేరే విషయం. కానీ సో ఇక్కడ సాక్ష్యాధారాలు ఇవి ప్రధానం. సో ఈ సాక్ష్యాధారాలతో సహా ప్రతి ఒక్కటి ఇప్పుడు ఆ నివేదికలో ఉన్నాయంటే అది ఆషామాషి వ్యవహారం కాదు. సో ఇప్పుడు ఈ 4 వారాల సమయంలో మొత్తం తేటతెల్లమైపోద్దండి. దీనిలో ముసుగులో గుద్దులాట ఉండదు, ఏముండదు, ఏం జరిగింది ఏంటి దీనికి సంబంధించిన వ్యవహారం అంతా కూడా బయటపడింది. సో దీనివల్ల ఇప్పుడు వల్లభనేని వంశీకి లభించింది కేవలం ఇంటర్వ్యూలు మాత్రమేనా? సరే, ఈ ఇంటర్వ్యూలు కూడా మంచిదేలే, ఎందుకంటే ఆయనకు కొంచెం అనారోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి మంచిగా రికవర్ అయిపోతారు, మళ్ళీ హెల్దీ అవుతారు. హెల్దీ అయిపోయిన తర్వాత మరలా ఒకవేళ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని బట్టి బెయిల్ క్యాన్సిల్ అయిందనుకోండి, మరలా తిరిగి వెళ్తారు. లేదు, ఇదంతా కూడా ఫేకే, అసలు అంతా అబోధ కల్పన, ఎటువంటి సాక్ష్యాధారాలు లేవని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా కన్ప్రూవ్ అయిందని హ్యాపీగా వస్తాడు. అప్పుడు ప్రజల్లో బ్రహ్మాండమైన చరిష్మా ఉంటుంది, పోయిన ఇమేజ్ని మొత్తం రికవర్ చేసుకోవచ్చు. అఫ్కోర్స్ ఆ వ్యాఖ్యలు అనేవి ఎక్కడికి బాబు, ఎప్పుడైనా సరే అవి ఖచ్చితంగా అది డ్యామేజ్ అలాగే ఉంటుంది. పైగా ఇక్కడ వల్లభనేని వంశీ గారి వ్యవహార శైలి ఇప్పటి నుంచి అలా ఉండబోతుంది. ఎందుకంటే మొన్నటిదాకా ఉన్నది ఒక ఎత్తు, అప్పుడు ప్రభుత్వం ఉంది, మనమేమో పార్టీ మారిపోయి అందులో గెలిపోయి అధికార పార్టీ వైపు వెళ్ళిపోయాం, ఇక మనం ఎవరిని పడితే వాళ్ళని ఏదైనా మాట్లాడేసాం. ఆ మాట్లాడేసిన తర్వాత వీళ్ళు గెలిచినప్పుడు కదా అని అనుకున్నాం. తీరా చూస్తే సాసి కొట్టారు ప్రజలు. కొట్టిన తర్వాత ఈయన ఓడిపోయే, పార్టీ ఆతాగతి లేకుండా పోయే, చివరికి ఈయనతో పాటు ఆ జిల్లాలో ఒక్కళ్ళు కూడా గెలవకుండా పోయారు. పోనీ మొన్నటిదాకా మనకు సపోర్ట్గా ఉన్న వాళ్ళన్నా సరే సపోర్ట్గా ఉంటారా అంటే వాళ్ళు సైలెంట్ అయిపోయారు. ఇంక మన పరిస్థితి ఏంటి? ఇది ఈ నేపథ్యంలో ఇవన్నీ అనుభవించిన తర్వాత మరలా తిరిగి రియాక్టివేట్ అయ్యి రివెంజ్ కోసం ఏమైనా ప్రయత్నిస్తారా? లేదు, వాట్ ఎవర్ హ్యాపెండ్ ఈస్ హ్యాపెండ్, జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక మనం ఎందుకులే ఇప్పుడైనా సరే సైలెంట్గా ఉందాము, ఏదైనా ఉంటే ఎన్నికల సమయంలో చూసుకుందాం అనే తరహాలో ఉంటారా? మరో ప్రక్కన పేరు నాయని చూస్తేనే బేపస్సంగా రెచ్చగొడతా ఉన్నారు. సరే, రెచ్చగొడితే రెచ్చిపోయారు అనుకోండి, బలైపోయేది వాళ్ళు, ఆయనదేం పోయింది. సరే, ఎనీహౌ ఇప్పుడు ఈ వల్లభనేని వంశీకి అయితే మాత్రం ఈ యొక్క ఇంటర్వెల్ బ్యాంక్ మాత్రమే అన్నట్లుగా కొంతమంది అభిప్రాయపడతాం. మరి చూద్దాం అది ఎంతవరకు ఉంటుంది, ఏంటి, మరలా జైలుకి వెళ్తారా వెళ్ళరా, ఏం జరగబోతుంది అనేది ఒక 4 వారాల్లో తెలిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా వల్లభనేని వంశీ జైల్లో ఉండాలని మీరు కోరుకుంటున్నారా, లేదా బయటకు బెయిల్ వచ్చేసేయాలి అని కోరుకుంటున్నారా అనే దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.